ఈ వీడియోలో గుణకారం యొక్క సహచర ధర్మం గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అని అంటారు. ఉదాహరణ చూడండి. 12 ఇంటూ 3 ఇంటూ 10 ఎంత? ముందుగా 12 ఇంటూ 3ని గుణించి వచ్చిన సమాధానాన్ని 10తో గుణిద్దాం. 12 ఇంటూ 3 ఎంత? 36 ఇంటూ 10 అలాగే రాసుకుందాం. 36 ఇంటూ 10 ఎంత? ఏ సంఖ్యనైనా 10తో గుణించేటప్పుడు ఆ సంఖ్య చివరన 0 పెడితే సరిపోతుంది. కాబట్టి దీని సమాధానం 360 వస్తుంది. దీనినే మరో పద్ధతిలో చేద్దాం. ముందుగా 3 ఇంటూ 10ని గుణించి వచ్చిన సమాధానంతో 12ను గుణిద్దాం. 3 ఇంటూ 10 30 అవుతుంది. కాబట్టి ఇది 12 ఇంటూ 30 అవుతుంది. 12 ఇంటూ 30 చేయండి. ఎంత అవుతుంది? 360 అవుతుంది. ఇక్కడ రెండు సందర్భాల్లోనూ సమాధానం సమానంగా వచ్చింది. అంటే 3 సంఖ్యలను గుణించినప్పుడు వాటి సమూహాన్ని మార్చినా వచ్చే సమాధానం మాత్రం మారలేదు. కాబట్టి పూర్ణ సంఖ్యల గుణకారానికి సహచర ధర్మం వర్తిస్తుంది. ఇంకో ఉదాహరణ చూడండి. 2 ఇంటూ -3 ఇంటూ -4 ఎంత? ముందుగా 2 ఇంటూ -3 చేద్దాం. వచ్చిన సమాధానంతో -4ను గుణిద్దాం. 2 ఇంటూ -3 ఎంత అవుతుంది? -6 అవుతుంది. ఇంటూ -4ను అలాగే రాసుకుంటాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే 6 ఇంటూ 4 24 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 24 అవుతుంది. దీనినే మరొక విధంగా చేద్దాం. ముందుగా కుండలీకరణాల్లో ఉన్న సంఖ్యలను గుణించాలి. -3 ఇంటూ -4 ఎంత? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే 3 4 12 కాబట్టి -3 ఇంటూ -4 12 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 12గా రాస్తాం. 2 ఇంటూ 12 ఎంత? 24 అవుతుంది. ఇక్కడ గమనించండి. ఈ ప్రశ్నను రెండు పద్ధతుల్లో చేసినా సమాధానం 24 వచ్చింది. కాబట్టి ఏ, బి, సిలు ఏవైనా 3 పూర్ణ సంఖ్యలైతే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణ సంఖ్యల్లో గుణకారం యొక్క సహచర ధర్మం గురించి నేర్చుకున్నాం.